హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మన్వితతో ముచ్చట్లు. ఈ జనరేషన్ లో హెల్త్ కాన్షియస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో ఉంటది. కొంతమంది వాకింగ్ చేస్తారు, కొంతమంది స్కిప్పింగ్, కొంతమంది స్విమ్మింగ్, కొంతమంది మెడిటేషన్, ఇలా చాలా రకాలు. నేనైతే వాకింగ్ చేస్తా మ్యాక్స్ టు మ్యాక్స్, అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తా. మీరు హెల్త్ కాన్షియస్ ఉండాలంటే ఏది ట్రై చేస్తారు? దీంట్లో ఏది మీరు ఇప్పుడు ఫాలో అవుతున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏంటి ఇవన్నీ ఎందుకు చెప్తుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పే న్యూస్ దీనికి ఒక లింక్ లాగా ఉంటది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చాలా చేస్తాను. గత కొన్ని రోజులుగా మన జనాలని చాలా డిస్టర్బ్ చేస్తున్న టాపిక్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఈ అఘోరి టాపిక్ కానీ, డ్రగ్స్ కేసులో అసలు చాలా విఐపీస్ కూడా బయటపడ్డారు, ఈ బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తాను. అలాంటిది నేను ఇంకొకటి చెప్పబోతున్నా ఇవాళ. అసలు నేనైతే ఇమాజిన్ చేసుకోలే ఇది కూడా ఒకటి వస్తుంది ఈ రోజున టాపిక్ అనేసి. స్టార్ట్ చేద్దాం ఆ టాపిక్. అదేంటని, పెద్ద పెద్ద నగరాల్లోనే ఇది ఇలాంటి టాపిక్ వినబడుతుంది అనుకున్నా, బట్ ద వెరీ ఫస్ట్ టైం ఇది వరంగల్లో కూడా వినబడిందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ టాపిక్ అనేది వరంగల్కి వస్తుంది అనేసి. అదేంటో అని అనుకుంటున్నారా? సరేలేండి, మెయిన్ టాపిక్ లకు అయితే వచ్చేద్దాము. అదే స్టెరాయిడ్స్ గురించి. అసలు ఈ స్టెరాయిడ్స్ అంటే మీకు ఐడియా ఉందా? ఒకవేళ ఐడియా లేకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది ఇది ఎంత హామో ఒక పర్సన్ కి. ఈ రోజు న్యూస్ ఏంటంటే స్టెరాయిడ్ ముసుగులో జిమ్ సెంటర్స్. మనమందరం జిమ్ సెంటర్స్ కి ఎందుకు వెళ్తాము? ఫిట్ ఉండడానికి, మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి, బాడీ బిల్డింగ్ కాంచెలు అన్ని చేయడానికి అయితే వెళ్తాం. కాకపోతే అక్కడే అసలైన వచ్చిన మోసం. మనము డబ్బులు తగలెట్టి నెలకి 6-7 వేలు, కొంతమంది కొన్ని జిమ్లకి కొన్ని రేట్స్ అయితే ఉంటాయి కదా, అలా వాళ్ళకి మనీ ఇచ్చి మన ఏమంటారు హెల్త్ చూసుకోవడానికి అయితే వెళ్తాం కదా, కానీ అక్కడే ఈ మోసం జరుగుతుంది. ఆ మోసమే స్టెరాయిడ్స్. మెయిన్ గా మనకి యూత్ అనేది ఉంటది కదా, వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారన్నమాట. లైక్ ఏంటంటే ఈ 30 days లో 60 days లో మీకు ఇలా బాడీ వస్తుంది ఇలా అనేసి అట్రాక్ట్ చేసుకుంటుళ్ళు. మన యూత్ ఎలా ఉంటారు, ఇప్పుడు ఏదైనా తొందరగా వస్తుంది అనేసి అంటే వెళ్ళిపోవడమే, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా. అలా వెళ్ళిపోయి పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారనేసి. అక్కడ వెళ్ళి స్టెరాయిడ్స్కి అలవాటు పడిపోయి హెల్త్ అయితే ఖరాబ్ చేసుకుంటారు. బాడీ బిల్డింగ్ ఏందో కానీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. అక్రమ సంపాదన అనేది ఇన్ని రోజులను ఉంటది. ఇంతమందిని మోసం చేసి సంపాదించిన డబ్బు కదా, నిజం అనేది నిప్పు లాంటిది అన్నమాట. ఈ రోజు అది బయటపడింది. అది ఎక్కడ? వరంగల్లో బయటపడింది. ఆ న్యూస్ అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? మన చట్టము ఫ్రెండ్లీ పోలీస్ని అయితే తీసుకొచ్చింది. మన పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కాకపోతే ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ అవపడ్డప్పుడు అయితే తాట తీసేస్తారు. మన వరంగల్ ఏసీపీ అయిన నందిరామ్ నాయక్ గారు ఈ కేసుని ఛేదించి ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు అయితే చెప్పారన్నమాట మీడియాకి. ఆ వివరాలు మీకు కూడా చెప్దామని ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. వరంగల్ కి చెందిన డాక్టర్ కాలనీ 2లో ఉండే ఈ కందగట్ల శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి, జెండకి చెందిన ప్రశాంత్ అనే ఒక వ్యక్తి పరిచయం అయిండు. ఈ ప్రశాంత్ అనే వ్యక్తి శ్రవణ్ కుమార్ కి ఈ స్టెరాయిడ్స్ వల్ల మన బాడీ తొందరగా బిల్డ్ అవుతుంది ఏ కష్టపడకుండా అనే ఒక ఐడియా ఇచ్చిండు అన్నమాట. ఎక్కువ మనీ సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఈ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ప్రశాంత్ మాటల్ని నమ్మి విశాఖపట్నంకి చెందిన మణికంఠ ఆనంద్ దగ్గర ఈ స్టెరాయిడ్స్ ఆన్లైన్ లో కొనుగోలు అయితే చేసిండు. ఈ శ్రవణ్ కుమార్ దగ్గర ఉన్న స్టెరాయిడ్స్ ఈ పెద్దమ్మ గడ్డకు చెందిన ఒక సాయి అనే వ్యక్తి వాడి బాడీ బిల్డింగ్ దాంట్లో బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఈ నిందితుడైన శ్రవణ్ కుమార్ దగ్గర నుంచి దాదాపు 30,000 స్టెరాయిడ్స్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విశాఖపట్నంకి చెందిన ఈ మణికంఠ ఆనంద్ అనే పర్సన్ ఉన్నాడు కదా, ఈయనంట జర్మనీ, బల్గేరియాను, వియట్నాం దగ్గర నుంచి ఈ స్టెరాయిడ్స్ అనేది కొనుగోలు చేస్తుందని పోలీసులు కనుగొన్నారు. శ్రవణ్ కుమార్ అయితే పోలీసుల దగ్గర ఉన్నాడు. ఈ ప్రశాంత్, ఈ మణికంఠ ఆనంద్ వీళ్ళందరూ అయితే పరారులో అవుతున్నారు. ఈ బిజినెస్ అనేది గత 5 సంవత్సరాలుగా జరుపుతున్నారని పోలీసులు కనుగొన్నారు. ఈ విషయాన్ని ఛేదించిన పోలీసులకైతే ఒక పెద్ద సెల్యూట్ నా తరపు నుంచి. ఈ జిమ్ సెంటర్లకి ప్రజెంట్ యూత్ అయితే చాలా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఎలా ఉందంటే అసలు ప్రతిదీ తినే తిండి దగ్గర నుంచి అన్ని కల్తీ అయిపోయినాయి. మన మనీ పెట్టుకొని మన హెల్త్ అనేది ఖరాబ్ చేసుకుంటున్నాము. అక్కడ జిమ్ సెంటర్లకు వెళ్ళి పాపం వీళ్ళు వేలు వాళ్ళకి పెట్టి స్టెరాయిడ్స్ ఇన్స్టెంట్ గా మనకు బాడీ కావాలనిపించి అలా హెల్త్ ఖరాబ్ అయితే చేసుకుంటాము. దాని బదులు మనం ఇంట్లోనే కూర్చొని
మంచిగా వర్కౌట్స్ చేసుకొని మెడిటేషన్, యోగా ఇవన్నీ ఇంకెన్నో ఉన్నాయి. ఏం కన్జ్యూమ్ మన బాడీలోకి రాకుండా మంచి ఇంకా మనకే ఫ్రెష్‌గా ఉంటది మార్నింగ్, మార్నింగ్ అవి చేసుకుంటే. వేరే ప్లేసెస్‌లో ఏమో గానీ, ఈ ప్రెజెంట్ వరంగల్‌లో అయితే గంజాయి, డ్రగ్స్, స్టెరాయిడ్స్ అయితే బాగా వినబడుతున్నాయి ఈ మధ్యలో న్యూస్. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మనల్ని ఎలా అయినా అట్రాక్ట్ చేసుకుంటారు. కాకపోతే మనము జాగ్రత్తగుండాలి గదా! మనం కొద్దిగా కాన్షియస్‌గుండి మనల్ని మనం జూసుకుంటే నో వన్ కెన్ బీట్ అస్. వాళ్ళకి ఈజీ మనీ గావాలి. కానీ మనకలా గాదు గదా! మనకు హెల్త్ అనేది ముఖ్యం చాలా. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఎక్స్‌పోర్టేషన్స్, ఇంపోర్టేషన్స్ అయితే జరుగుతాన్నాయి. ఇలాంటివి. అసలెలా వస్తున్నాయి, ఎలా పోతున్నాయనేదైతే మనకు తెలీదు. ఈజీ మనీకైతే అలవాటు పడిపోతుర్రు. అసలు ఛేదించలేకపోతుర్రు. అసలు నాకైతే నా ఒపీనియన్ అయితే నాకు అర్థమైతలేదు. ఇంత జరిగినా గూడా ఇంకా పెద్ద చైన్ ఉంది దీంట్లో. ఈ జనరేషన్‌లో మన నీడని మనం నమ్మడానికే అసలు మనం ఆలోచిస్తున్నాం. అలాంటిది 1, 2 సార్లు ఆలోచించే మీరు ఏ డెసిషన్ అయినా తీసుకోండి. ఇది నా సొంత అభిప్రాయంతోని చెప్తున్నా. మీకో సజెషన్ లాగా, ఒక సిస్టర్ లాగా. సో, మీరు ఫాలో అయితారనుకుంటున్నా. జాగ్రత్తగా ఫస్ట్ హెల్తే మంచిగా చూసుకుంటే మనం అందరం మంచిగుంటాము. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి నా ఛానెల్‌లో. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్ 'మన్వితతో ముచ్చట్లు'. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకి బాయ్ బాయ్.